బిగ్ బాస్ హౌస్లో సోనియా వెళ్ళిన కానుంచి నిఖిల్ అదోలా ఉంటున్నాడు. ఇందులో భాగంగానే నిఖిల్ డల్గా ఉంటున్న సమయంలో యష్మి మంచి బూస్టప్ ఇచ్చింది నిఖిల్కి. ఇదంతా కూడా ప్రస్తుతం లైవ్లో చోటు చేసుకుంది. నిఖిల్కి ఏం చెప్తుంది అంటే కనుక, నిఖిల్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, జరిగిందంతా జరిగిపోయింది. ఒకప్పుడు నువ్వు వచ్చావు అంటే చాలామంది భయపడిపోయేవారు హౌస్లో, కానీ ఇప్పుడు నువ్వు వచ్చావంటే ఒక ముద్దపప్పులా చూస్తున్నారు. నిన్నే ప్రేరణ కూడా నిన్ను అన్నది, అది నువ్వు కూడా విన్నావు కదా. అందుకే నీ ఆట ఏంటనేది కంబ్యాక్ ఇవ్వు. ఎవరో ఏదో అన్నదని నువ్వు అది పట్టించుకోకు. ఒక్కొక్కరు నిన్ను టార్గెట్ చేశారు అంటే ఇచ్చి పడేసే. అంతేకాదు, ఇప్పటి వరకు హౌస్లో నిన్నేమంటున్నారు, ఇప్పటి వరకు నిఖిల్లో మేము అగ్రెసివ్నెస్ చూడలేదు అంటున్నారు కదా. అసలు మంచోడికి కోపం వస్తే ఎలా ఉంటుందో అనేది చూపించు, ఎక్కడ కూడా అస్సలు తగ్గద్దు అంటూ మంచిగా బూస్టప్ ఇస్తుంది. నువ్వు హౌస్కి ఎందుకు వచ్చావు? విన్నర్ అవ్వడానికే కదా. సోనియా వెళ్ళినంత మాత్రాన నువ్వు ఇంత డల్ అవ్వాల్సిన అవసరం లేదు. హౌస్లో ఇంత టార్గెట్ చేసినంత మాత్రాన నువ్వు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, అంతలా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నువ్వేంటనేది జనాలకు తెలుసు. అందుకే నిన్ను అందరూ కూడా అంతలా ప్రేమిస్తున్నారు. కాబట్టి వాళ్ళ కోసం నువ్వు ఇవ్వగలిగేది ఏమైనా ఉంది అంటే అది నీ ఒక్క ఆట మాత్రమే. ఏదైనా సరే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీ గేమ్పై ఫోకస్ పెడతావని అనుకుంటున్నాను యాజ్ ఏ ఫ్రెండ్గా అంటూ యష్మి నిఖిల్కి మంచిగా బూస్టప్ ఇస్తుంది. మరి మొత్తంగా యష్మి నిఖిల్కి చెప్పిన మాటలు ఏమనిపించాయి అనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.